श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గునాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి, ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి, ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి, సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి, ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర నిన్నటి తరువాయి. ఇటువైపు దేవుడి పూజారి అయిన ఆ పేద బ్రాహ్మణుడు దేవుడికి దానంగా భూమి లభించిందని ఎంతో సంతృష్టి చెందాడు. కానీ తర్వాత కొద్ది రోజులకి ఓ విపరీతం జరిగింది. కృత్తికా నక్షత్రంలో అపారంగా కుంభవృష్టి కురిసింది. భయంకరమైన నష్టాలు కలిగాయి. ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. లోబి భవనం కూలిపోయింది. వ్యర్థమైన ఆ భూమి మాత్రం సురక్షితంగా ఉండిపోయింది. మిగిలినదంతా దగ్ధమైపోయింది. ధనికుడిపై కూడా పిడుగు పడింది. తన భార్యతో సహా అతను చనిపోయాడు. డుబ్కీ కూడా మరణించింది. అలా ఆ ముగ్గురు పోయారు. తరువాత ఆ ధనికుడు మధురానగరంలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట జన్మించాడు. భావికురాలైన అతని భార్య పూజారి ఇంట్లో జన్మించింది. ఆమెకి గౌరీ అని పేరు పెట్టారు. డుబ్కీ తరహా ఇంకా వేరుగా ఉంది. ఆమె శంకరుని పూజించే లింగధారుల ఇంట జన్మించింది. ఆమె స్త్రీత్వం పోయి ఆమె మగవాడిగా జన్మించింది. ఆమె పేరు చెన్నబసప్ప అని పెట్టారు. ఆ ప్రకారంగా ఆ ముగ్గురు స్థితులు మారిపోయారు. వారు గత జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో ఫలమివ్వటం మొదలుపెట్టాయి. ధనికుడు మళ్ళీ జన్మించినప్పుడు అతని పేరు వీరభద్రప్ప అని పేరు పెట్టారు. ప్రారబ్ధ కర్మలోని రహస్యం ఏమిటంటే అనుభవిస్తే కానీ అవి తీరవు. శంకరుడి పూజారి అంటే నాకెంతో ఇష్టం. అతను ఎప్పుడూ నా దగ్గరికి వచ్చి నాతో పాటు చిలిం పీలుస్తూ ఉండేవాడు. అప్పుడు నేను ఆనందభరితుడినై రాత్రంతా మాట్లాడుతూ ఉండేవాణ్ణి. గౌరీ పెద్దదై పెళ్ళికి సిద్ధమైంది. అప్పుడప్పుడు ఆమెను కూడా అతను వెంట పెట్టుకొని వచ్చేవాడు. ఆమె కూడా నా పట్ల భక్తితో ఉండేది. ఒకరోజు పూజారి ఇలా అన్నాడు, బాబా, అన్ని చోట్ల వెతికి చూశాను, కానీ ఎక్కడా అమ్మాయికి మంచి సంబంధం కుదరట్లేదు. ఊళ్ళన్నీ తిరిగి తిరిగి అలిసిపోయాను. ప్రయత్నాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను విసిగిపోయాను. అతనికి ధైర్యం నేను చెప్పాను. ఎందుకు చింతిస్తున్నావు? ఆమె కాబోయే భర్త నడిచి వస్తున్నాడు. మీ అమ్మాయి అదృష్టవంతురాలు. ఆమె చాలా శ్రీమంతురాలు అవుతుంది. ఆమెను వెతుకుతూ మరీ వస్తున్నాడు ఆమె కాబోయే భర్త. కొద్ది రోజుల్లో నీ ఇంటికి అతను వస్తాడు. నీ కోరిక నెరవేరుతుంది. నీవన్నట్లు అతను గౌరిని పెళ్లి చేసుకుంటాడు. ఇటువైపు వీరభద్రుడికి ఇల్లు గడవని స్థితి వచ్చింది. అతను తల్లిదండ్రులకు చెప్పి ఇల్లు వదిలి బయలుదేరాడు. అతను ఇంటింటా భిక్షాటన చేసి ఒక్కోసారి కూలి పని చేసి దొరికిన దాన్ని తిని సంతృష్టి చెంది తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ అదృష్టవశాత్తు అతను పూజారి ఇంటికి వచ్చాడు. అల్లామియా చేసే పనులు అపూర్వంగా ఉంటాయి. అందరికీ అతను నచ్చాడు. అలా ఉండగా అతనిపై పూజారికి లోభం కలిగింది. గౌరిని అతనికి ఇవ్వాలనిపించింది. నాడి, గోత్రము, గణము, యోగము కలిసి వచ్చాయి. లగ్నం పెట్టడం కోసం జాతకంలోని శుభగ్రహ స్థితి అవశ్యం కలిసింది. పూజారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఒకరోజు వీరభద్రుణ్ణి తీసుకొని పూజారి నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు వారిద్దరి కలిసి రావటం చూసి నాకు ఓ ఆలోచన వచ్చింది. అనుకున్న విధంగా వెంటనే నేను ఇలా అన్నాను, ప్రస్తుతం పెళ్లికి ముహూర్తాలుంటే ఇతనికి గౌరీనిచ్చి పెళ్లి చేసి నీవు ముక్తుడివి కా. పూజారి కూడా తన భార్య అనుమతి పొంది వీరభద్రుణ్ణి వరుడుగా నిశ్చయం చేశాడు. వివాహ ముహూర్తం చూసి యోగ్యమైన పద్ధతిలో వాళ్లకు పెళ్లి చేశాడు. కార్యక్రమాలన్నీ అయ్యాక ఆ జంట సంసారంలో కృతకృత్యులు అవ్వటం కోసం నా ఆశీర్వాదం పొందటానికి నా దర్శనానికి వచ్చారు. నేను కూడా గొప్ప ఆనందంతో వారిని ఆశీర్వదించాను. వీరభద్రుడికి అప్రయత్నంగా ఆహారం లభించింది. దానివల్ల సుఖ సంపన్నమైన అతని ముఖం ఆనందంగా కనిపించింది. అతను కూడా నా పట్ల భక్తిని పెట్టుకున్నాడు. కొద్ది రోజులు అతని సంసారం స్థిరపడింది. కానీ డబ్బు సరిపోకపోవటం వల్ల విసుగు కలగకపోవటం అనే అదృష్టం
ఎవరికైనా కలుగుతుందా? ఈ డబ్బుతో ఎన్ని బాధలుంటాయి. గొప్ప గొప్ప వాళ్ళని కూడా అది బాధిస్తుంది. వీరభద్రుడికి కూడా మధ్య మధ్య డబ్బు లోటు అవుతుండేది. డబ్బు కేల అలాగే ఉంటుంది. వీరభద్రుడు నాతో ఇలా అన్నాడు: బాబా, ఈ పెళ్ళి అనే సంఖ్యలు చాలా కఠినమైనవి. డబ్బు లేకపోవటం వల్ల నేను బాధలు పడుతున్నాను. అందుకు మీరు నాకు ఏదో ఒక ఉపాయం చెప్పాలి. అప్పుడు నేను ఈ సంసారాన్ని నడపగలుగుతాను. నేను మీకు సాష్టాంగం చేస్తున్నాను. నన్ను దగా చేయటం మంచిది కాదు. మీరే కదా మా పెళ్ళికి కారణభూతులు అన్నాడు. నేను కూడా అతనికి ఎంతగానో చెప్పాను. ప్రేమతో ఆశీర్వదించాను. అల్లాయే మాలిక్, ఆయనకే అన్నీ తెలుసు. ఆయనే ఆ సంకటాన్ని తొలగిస్తారు. వీరభద్రుడి మనసుకు తెలుసుకొని అతని మనోరథం నెరవేరాలని నేను అతనికి మాట ఇచ్చాను. అసలు దుఃఖించవద్దని నేను అతనితో చెప్పాను. నీకు అదృష్టపు గడియలు దగ్గర పడ్డాయి. ఊరికే అనవసరంగా బాధపడకు. ద్రవ్యం నీకు సహజంగా లభిస్తుంది. అది నీ దగ్గర అపారంగా ఉంటుంది. అయినా వీరభద్రప్ప అంటూ ఉండేవాడు: డబ్బు వల్ల నేను పరిహాసాల పాలయ్యాను. భార్య అది తీసుకురా, ఇది తీసుకురా అని అనటం ఆపదు. చాలు చాలు ఈ అవమానాలు. ఈ పెళ్లి పీడ నాకు వద్దు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय। సరే, తర్వాత ఒక అద్భుతం జరిగింది. గౌరీ గ్రహాల గొప్పతనం చూడండి. ఆ చౌటి నేలకు ధర పెరిగింది. దేవుడి లీలలు అగాధమైనవి. ఒక కొనుగోలుదారు వచ్చాడు. 1,00,000 ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. అతను అక్కడికక్కడే సగం డబ్బు రొక్కంగా ఇచ్చేశాడు కూడా. మిగతా సగం డబ్బు వాయిదాల పద్ధతిలో ఇస్తానని చెప్పాడు. మిగిలిన 50,000లో ప్రతి సంవత్సరం వడ్డీతో సహా 2,000 రూపాయలు ఇచ్చి 25 సంవత్సరాల్లో పూర్తిగా ఇస్తానని చెప్పాడు. ఈ ప్రకారంగా 25 సంవత్సరాల తర్వాత గౌరీకి డబ్బు పూర్తిగా లభించింది. ఈ వ్యవహారం అందరికీ నచ్చింది. కానీ శనబసప్ప అంటే గురవ ఈ జాతికి కూడా ఈశ్వరుని పూజించే అధికారం ఉంటుంది. నిలబడి ఉన్నాడు. శంకరుడికి అర్పించిన డబ్బుకి మొదటి యజమాని గురవ్. ప్రతి సంవత్సరం లభించే వడ్డీలో సగం గురవనైన నాకు భాగంగా లభించాలి. అది లేకపోతే నాకు తృప్తి కలగదు. వీరభద్రప్ప అతనికేమీ ఇవ్వలేదు. శనబసప్ప ఊరుకోలేదు. ఇద్దరికీ వాద ప్రతివాదాలయ్యాయి. వారిద్దరూ నా దగ్గరకు వచ్చారు. శంకరుడు పూర్తిగా భూమికి యజమాని. అది ఇంకా వేరెవరికి లభించదు. ఊరికే దానిపై లోభం పెట్టుకోకండి అని నేను వారిద్దరికీ చెప్పాను. శివుడికి అర్పించిన భూమికే ఈ ధర వచ్చింది. గౌరీ కాక ఆ డబ్బు మీద కోరిక పెట్టుకున్న వారు ఉపవాసంతో మరణిస్తారు. దేవుడి ఆజ్ఞ లేకుండా ఆ డబ్బు మీద ఎవరైనా చేయేస్తే అది దేవుడి కోపానికి కారణమవుతుంది. ఇది పూర్తిగా దేవుడి సొమ్ము. ఆ భూమికి పూజారి యజమాని. దానికి గౌరీ వారసురాలు. అక్కడ ఇతరులకేమీ సంబంధం. గౌరీకే ఆ ధనం మీద పూర్తిగా హక్కు ఉంటుంది అని నేను వారిద్దరికీ నచ్చజెప్పాను. గౌరీని యజమానిగా గుర్తించి ఆమె అనుమతితో వ్యవహరిస్తే కృతాకృతులవుతారు. ఆమె ఇచ్చకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుడు రాజీ పడడు. వీరభద్రుడికి స్వతంత్రంగా వ్యవహరించే అధికారం లేదు అన్న నా ఆలోచనను స్పష్టంగా చెప్పాను. అయినా వీరభద్రప్ప కోపగించి నాపై తిట్ల వర్షం కురిపించాడు. అతను మీ మనసులో నా భార్యను యజమానిగా చేసి ఆమె దగ్గర నుంచి డబ్బంతా కొట్టేసి మీ కోరిక తీర్చుకొని హాయిగా ఉండాలనుంది అన్నాడు. అతని మాటలు విని నేను అక్కడికక్కడ స్తబ్దంగా అయిపోయాను. మనసులో ఇలా అనుకున్నాను: అల్లామియా చేతలు అగాధము. ఊరికే మనం ఎందుకు బాధపడాలి? వీరభద్రప్ప నాతో ఇలా అని ఇంటికి పోయి భార్య మీద కోపంతో మండిపడ్డాడు.
ఆమె మధ్యాహ్నం దర్శనానికి వచ్చి నా విన్నపం చేసింది. బాబా, ఎవరి మాటలో మనసులో పెట్టుకొని నాపై కృప చూపటం మాత్రం మానకండి. నేను కొంగు దాచి అడుగుతున్నాను. మీ మీ ఈ బిడ్డ అనుగ్రహం చూపండి అన్న ఆమె మాటలు విని నేను ఆమెకు ధైర్యం చెప్పాను. నీకు సప్త సముద్రాలు బహుకరిస్తాను. నువ్వు దుఃఖించకు నువ్వు దుఃఖించకు. అదే రాత్రి నిద్రిస్తున్నప్పుడు గౌరీకి కలొచ్చింది. శివుడు కల్లోకి వచ్చి ఆమెకేం చెప్పాడో విను. చూడు, ఈ డబ్బంతా నీదే. నీవెవరికీ ఇవ్వద్దు. అది సదా నీ దగ్గరే ఉండేటట్లు ఏర్పాటు చేస్తాను. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. దేవాలయం కోసం డబ్బును చిన్నబసవప్పు చెప్పిన విధంగా ఖర్చు చెయ్యి. అతని పట్ల నాకు విశ్వాసం ఉంది. ఇతర పనులకు డబ్బు దుర్వినియోగం కాకూడదు. మసీదులోని బాబాని అడగకుండా ఏ వ్యవహారము చేయవద్దు. గౌరీ ఆ కలను నాకు సవిస్తారంగా చెప్పింది. నేను కూడా ఆ కలను అంగీకరించి యోగ్యమైన సలహా ఇచ్చాను. అసలు నీ దగ్గరే ఉంచుకో. శనవస్వపుకి వడ్డీలోని సగభాగం ఇస్తూ ఉండు. వీరభద్రకి దీనితో ఏ సంబంధము లేదు. మేమిలా మాట్లాడుకుంటుండగా వారిద్దరూ కోట్లాడుకుంటూ వచ్చారు. వారిద్దరినీ శాంతింప చేయడానికి నేనెన్నో ప్రయత్నాలు చేశాను. గౌరీకి శంకరుడు కలలో కనిపించడం గురించి వారిద్దరికీ నేను పూర్తిగా చెప్పాను. కానీ అది విని వీరభద్రప్ప ఉన్నతులైనాడు. ప్రతిపక్షాన్ని అతని ఇష్టం వచ్చినట్లు శాపనార్థాలు పెట్టాడు. అనరాని మాటలు అన్నాడు. అది విని రెండోవాడు అంటే చెనబస్వప్ప భయంతో కంగారు పడ్డాడు. వీరభద్రుడికి పిచ్చి పట్టినట్లయింది. శాపనార్థాలతో అరుస్తూ నాకు దొరికితే నిన్ను చంపేస్తాననసాగాడు. చెనబస్వప్ప వైపు చూస్తూ వీరభద్రప్ప పిచ్చిగా ఇలా అన్నాడు. నేను నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి మొత్తం తిని మింగి పారేస్తాను. చెనబస్వప్ప ఎంతగానో భయపడ్డాడు. నా పాదాలు గట్టిగా పట్టుకొని నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించండి అన్నాడు. నేను కూడా అతనికి అభయం ఇచ్చాను. దీనంగా ఉన్న జనబస్వప్పకి ధైర్యం చెప్పి వీరభద్రపు చేతిలో నిన్ను నేను చావనివ్వను నేను అన్నాను. సరే. తర్వాత వాతం ప్రకోపించి వీరభద్రప్ప మరణించాడు. పాము యోనిలో జన్మించాడు. అతని శరీరం అలా రూపాంతరం చెందింది. చెనబస్వప్ప దిగులుతో కూలబడిపోయాడు. ఆ దిగులుతోనే అతను మరణించాడు. అతను కప్ప యోనిలో జన్మించాడు. అలా అయింది అతని జీవితం. గత జన్మలోని శత్రుత్వంతో వీరభద్రుడు సర్పయోనిలో జన్మించి కప్పగా ఉన్న బసవప్ప వెంటపడి చివరకు ఇతన్ని పట్టుకున్నాడు. సర్పరూపంలో ఉన్న భద్రప్ప నోట్లో పడుతున్న కప్ప రూపంలో ఉన్న దీనుడైన బసవప్ప దయానీయమైన అరుపులను విని నా మనసు చలించిపోయింది. ఇదివరకు ఇచ్చిన మాట గుర్తొచ్చి చెనబస్వప్పను పాము నోటి నుంచి విడిపించి నేను నా మాటను నిలబెట్టుకున్నాను. అల్లా తన భక్తుల కోసం వారి కష్ట సమయంలో పరిగెత్తుకు వస్తాడు. అయితే నన్ను ఇక్కడికి పంపించి భక్త రక్షణ చేశాడు. దానికి ప్రత్యక్ష అనుభవమే కలిగింది. వీరభద్రుణ్ణి తరిమేసి చెన్నబస్వప్పను కష్టాల నుంచి తప్పించాను. నిజంగా ఇదంతా దైవలీల. సరే, ఇప్పుడు చిలుం నింపు. ఇది పీల్చి నేను నా నివాసానికి వెళ్ళిపోతాను. నువ్వు కూడా మీ ఊరికి వెళ్ళిపో. నా నామంపై శ్రద్ధ పెట్టు. అలా అని నేను చిలుం పీల్చాను. సత్సంగము సౌఖ్యం లభించింది. తిరిగి మరలి వచ్చాను. మనసులో ఎంతో తృప్తి పడ్డాను. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచయించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని శ్రీ సాయి ముఖశ్రుత కథాకథనం మన పేరు గల 47వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 47వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ గత అధ్యాయం చివర 2 మేకల పూర్వజన్మ కథ చెప్పాను. బాబా అలాగే ఎంతో విస్తృతంగా మనోరంజకంగా పాము కప్పల 3 జన్మల కథను ఈ అధ్యాయంలో చెప్పారు. ఈ అధ్యాయంలోని విశేష మహత్వము కథల రూపంలో బాబా ఎంతో చక్కని ఉపదేశం చేశారు. తత్వాన్ని ఎంతో స్పష్టంగా దర్శింపజేశారు. 1. మొదట ద్రవ్యలోభం యొక్క పరమావస్థ అధఃపతనానికి ఎలా దారితీస్తుందో చెప్పారు. ధనికుడి వద్ద ఎంతో డబ్బు ఉంది. లోకంలో గౌరవ మర్యాదలు కూడా బాగా లభించాయి. భార్య కూడా సచ్చరిత, ప్రతినిష్ట, ఈశ్వర భక్తి పట్ల పరాయణతతో ఉంది. అయితే పిసినారితనం వల్ల, డబ్బు పట్ల లోభత్వం వల్ల
దుబుకి అనే పేరు గల అనాథ స్త్రీ తాకట్టు పెట్టిన భూమిని లాక్కోవాలని భార్య నగలకి అవాస్తవ ధర నిశ్చయించి ఆమెను మోసం చేశాడు. ఇలాంటి అవినీతితో నిండిపోయిన దానం మహాదేవుడికి అర్పించి దేవుణ్ణి కూడా మోసగించడానికి అతను సిద్ధపడ్డాడు. దాని ఫలితంగా దేహం మీద పిడుగుపడి తాను చనిపోయాడు. భార్యను కూడా చంపేశాడు. ఆ ప్రకారంగా పైసా పైసా కూడబెట్టి పోగు చేసిన డబ్బు పోయింది. ఆ సుఖాన్ని అనుభవించకుండా భార్యతో సహా అల్పాయుష్లోనే ఈ జగత్తును వదిలిపెట్టాడు. అందుకే బాబా ఇంకా ఇలా ఉపదేశించారు: దేహ ప్రారంధాన్ని అనుసరించి ప్రాప్తించిన స్థితిని ఆనందంగా స్వీకరించి ఉండాలి. ఎలాంటి కలవరము పడకూడదు. వస్తువులు, ధనము ఒకవేళ అవసరమే కావచ్చు, అయినా నోట్లో మనసులో చిక్కుకోనివ్వరాదు. ఎన్నటికీ లోబిలా ఉండరాదు. ఉదారబుద్ధిని పెట్టుకోవాలి. రెండో ఉపదేశం వైర వృద్ధి గురించి. అందులోనూ దేహంలో శత్రుభావం సంచరించడం ఏమాత్రం మంచిది కాదు. దాన్ని మానవులు నిరోధించాలి. ఎందుకంటే అది జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పర వైరానికి ఫలితము ఈ జన్మలో మంచి యోనిలో జన్మించిన రాబోయే జన్మలో నీచ యోనిలో అవటం. ఈ వైర వృత్తి వల్ల వీరభద్రుడు శనవస్పప సర్పము కప్పలాంటి అధమ యోనుల్లో జన్మించవలసి వచ్చింది. అక్కడ కూడా అదే వృత్తి శాశ్వతంగా వారిద్దరికీ ఉండిపోయింది. అయితే బాబా లాంటి మహాత్ముల ఉపదేశంతో అది ఆగిపోయింది. మూడవది, మానవులు మరణించిన తర్వాత వారికి తమ కర్మననుసరించి మంచి లేదా చెడు జన్మ లభిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని బాబా ఇక్కడ ముద్రించారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్న బాబా మాటలు అమూల్యమైనవి. యథా కర్మ యథా స్పృహ కఠోపనిషత్తు 2వ పంక్తిలో ఉంది. ఎవరైనా తాము సముపార్జించిన జ్ఞానాన్ని కర్మాస్థానాన్ని అనుసరించే శరీరాన్ని ధరిస్తారు. దీనికి శృతి ప్రమాణకం. ధనికుడు దుఃఖిని తన భార్యని మహాదేవుణ్ణి డబ్బు వ్యవహారంలో మోసం చేశాడు. అందుకనే మరుజన్మలో పేద బ్రాహ్మణుని కడుపున జన్మించి గడప గడపలో భిక్ష లేదా కూలి పని చేయవలసి వచ్చింది. కానీ అతని భార్య ఈశ్వరుడి పట్ల భక్తి కలిగి ఉండేది కనుక పూజారి లాంటి పవిత్రమైన ఇంట్లో జన్మించింది. ఆమెకు సాయిబాబా లాంటి మహాత్ముల సాన్నిధ్యం లభించింది. వీరభద్రుడు, చెన్నబసవప్ప వీరు డబ్బు కోసం ఒకరి పట్ల ఒకరు వైరం పెట్టుకొని గొప్పగా కలహించుకున్నారు. అందుకనే వాళ్ళు మర్జన్మలో సర్పము కప్పలుగా అయ్యారు. అక్కడ కూడా ఒకరి పట్ల ఒకరు వైర్యంతోనే ఉన్నారు. అందుకే బాబా అంటారు, కనుక ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేయగల మానవ జన్మ లాంటి అమూల్యమైన అవకాశం వచ్చినప్పుడు దేహం పడిపోకముందే దాన్ని వ్యర్థం చేయని వారు నిజంగా తెలివైన వారని తెలుసుకోవాలి. వారే సంసార బంధాల నుంచి ముక్తులవుతారు. ఇతరులు సంసార ధారుని చక్రంలో పడిపోతారు. ఎప్పటికీ దేహభావం నుంచి వారు ముక్తులు కారు. జన్మ వల్ల కలిగే యాతనాల నుంచి వారు తప్పించుకోలేరు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद బాబూజీ की जय. నాలుగవది, ధార్మిక కార్యాల్లో డబ్బు ఖర్చు పెడితే మానవులకు అందుకు అనేక రెట్ల ధనం ఈ జన్మలోనో లేదా రాబోయే జన్మలోనో ప్రాప్తిస్తుంది. ధనికుడి భార్య తల్లిదండ్రుల నుంచి తనకు సంక్రమించిన నగలను అమ్మి ఆ భూమిని శివుడి ఆలయానికి జీర్ణోద్ధరణ కోసం దానమిచ్చింది. కనుకే తరువాతి జన్మలో ఆమె 1,00,000 రూపాయలకు యజమానురాలు అయింది. నన్ను ప్రాణ సమానంగా భావించిన వారు నాకు ఒకటిస్తే దానికి 100 రెట్లు ఎక్కువగా వారికి ఇస్తాను. అయితే చేసే ఆ దానం మాత్రం మనస్ఫూర్తిగా, ప్రేమతో, శ్రద్ధతో చేస్తేనే అది ఫలితమిస్తుంది. ప్రేమ లేకుండానో, ఇతరుల బలవంతంపైనో
ఎవరో అభ్యర్థించారనో లేక ఏదైనా కష్టాలు రావటం వల్లనో ఇచ్చేది దేవుడికి నచ్చదు. ప్రీతితో కొద్దిగానే ఇచ్చినా అది దేవుడికి ఎంతో అమూల్యంగా అనిపిస్తుంది. ఐదవది, నిజమైన మహాత్ముడికి శరణు వెళ్తే ఈ జన్మలోనే ఏమిటి, రాబోయే జన్మలో కూడా వాళ్ళు రక్షించటానికి పరిగెత్తి వస్తారు. వీరభద్రప్ప చంపటానికి వచ్చినప్పుడు భయపడిపోయిన చెన్నబసప్ప బాబా పాదాలు దృఢంగా పట్టుకున్నాడు. కష్టాల్లోంచి తనను విడిపించమని విన్నపం చేసుకున్నాడు. కనుక తరువాతి జన్మలో కప్పగా జన్మించినప్పుడు కూడా సర్పరూపంలో ఉన్న వీరభద్రప్ప నుంచి విడిపించటానికి బాబా పరుగున వెళ్ళారు. పరిశుద్ధ మనసుతో పరిశుద్ధ మనసుతోనైనా లేదా అపరిశుద్ధంగానైనా సరే నిజమైన మహాత్ముల పాదాలు పట్టుకుంటే ఎలాంటి మానవులైనా సంసారం నుంచి ముక్తులవుతారు. అలాంటి మహాత్ముల యోగ్యత చాలా గొప్పది. ఆరవది, మహాత్ములు చెప్పినది వినకపోతే ఎంతో నష్టం కలుగుతుంది. అలాగే నుదుటి మీద డబ్బొచ్చే రాత ఉంటే అది తప్పక లభిస్తుంది. కానీ మానవులు తీవ్రమైన ద్రవ్యలోభంతో పాపం మూటకట్టుకుని తమను తాము ఎలా సర్వనాశనం చేసుకుంటారో అది కూడా బాబా తెలియచేశారు. సంసారాన్ని నడిపించలేక ఆ ఇబ్బందిని తీసుకుని వీరభద్రప్ప బాబా దగ్గరికి వచ్చాడు. కనుక బాబా అతన్ని ధైర్యం పెట్టుకోమని చెప్పారు. నీ అదృష్టపు గడియలు దగ్గర పడ్డాయి. ఊరకే అనవసరంగా బాధపడకు. ద్రవ్యం నీ చేతికి సహజంగా పుష్కలంగా లభిస్తుంది. ఆ రకంగా తరువాత అతని భార్యకు చాలా డబ్బు లభించింది. అయినా ద్రవ్యలోభంతో స్వల్ప వడ్డీ కోసం అతను చెన్నబసప్ప పట్ల వైరం పెట్టుకుని తనకి తాను విఘాతం కలిగించుకున్నాడు. ఏడవది, మానవులు మరణించాక శరీరాన్ని ఇక్కడ వదిలిపోతారు. కానీ మన సూక్ష్మదేహంతో పాటు తమ స్వభావాన్ని వెంట తీసుకుని పోతారు. ధనికుడు ద్రవ్యలోభి తరువాతి జన్మలో బ్రాహ్మణుల కడుపున జన్మ లభించి గౌరీ లాంటి మంచి భార్య లభించి కూడా అందులో మళ్ళీ ఆ ద్రవ్యలోభమే ఉప్పెనలా ఎగిసిపడింది. అందువల్ల అతను స్వల్ప వడ్డీ కోసం చెన్నబసప్పతో కలహించి మరణించాడు. ఆ వైరవృత్తితోనే ఆ తరువాత సర్పయోనిలో శాశ్వతంగా ఉండిపోయి అతను కప్పరూపంలో ఉన్న చెన్నబసప్పని మింగటానికి పరిగెత్తిపోయి మరింత పాపాన్ని మూట కట్టుకోవటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి మానవులు సత్యవృత్తి అలవర్చుకోవటానికి తమ స్వభావంలో ఉన్న పాపపు లేదా అసురీ ప్రవృత్తిని తీసివేయడానికి ఈ జన్మలో ప్రయత్నించాలి. ఎందుకంటే అదే మరు జన్మలో మనతో పాటు వస్తుంది. ఎనిమిదోది, చివరిది, తాము కథలు చెప్పేటప్పుడు స్వయంగా తమ భక్తులను రక్షిస్తున్నప్పుడు కూడా బాబా అహంకారం పెట్టుకోకుండా ఆ కర్తృత్వాన్ని నమ్రతతో చివరికి పరమేశ్వరుడికి ఆపాదించి ఆ ప్రకారంగా శ్రోతలకు నిరహంకారాన్ని నమ్రతను గురించిన శిక్షణ ఇచ్చారు. అల్లా తన భక్తుల కోసం కష్ట సమయంలో పరుగున వస్తాడు. ఆయనే నన్ను ఇక్కడికి పంపించి భక్త రక్షణ చేశాడు. 48వ అధ్యాయం, సాశంక భక్తుల అనుగ్రహ కరణం. విశ్వాసం లేని సంకిత భక్తులపై కృప చూపటం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు ఈ అధ్యాయం ప్రారంభిస్తున్నప్పుడు వినేందుకు ఎంతో ఉత్సాహం ఉన్న శ్రోతలు శ్రీ సాయి గురువా లేక సద్గురువా అని అడుగుతారు. కనుక వారి తృప్తి కోసం సద్గురు లక్షణాలు క్లుప్తంగా నివేదిద్దాం. అప్పుడు శ్రీ సాయినాథులకున్న సద్గురు లక్షణాలు శ్రోతలకు తెలుస్తాయి. ఎవరి దగ్గర నుంచి వేదాభ్యాసం చేయవచ్చో లేక 6 శాస్త్రాల జ్ఞానం ప్రాప్తిస్తుందో లేక ఎవరిచే వేదాలు అంటే ఉపనిషత్తులు నిరూపణ జరుగుతుందో వారిని జనులు సద్గురువు అనరు. శ్వాసను బిగపట్టి సమాధిని పొందే వారిని, కాల్చి ఎర్రగా చేసే రాగి మొదలైన ధాతువుల ముద్రలను తమ దేహం మీద వేయించుకుని ఆ చిహ్నాలు ధరించే వారిని,
లేక పరమాత్మ లేదా వేదాంతం గురించి వ్యాఖ్యానాలు చేసే శ్రోతలకు మనోరంజకం కలిగించే వారిని విద్వాంసులు సద్గురువు అనరు. శిష్యులకు శాస్త్రాల్లో చెప్పినట్లు విధిపూర్వకంగా మంత్రం కూడా ఇస్తారు. దాన్ని జపించమని ఆజ్ఞాపిస్తారు. కానీ దానికి ఫలప్రాప్తి ఎప్పుడవుతుందో ఆ విషయం గురించి నిశ్చయం వారికి ఉండదు. బ్రహ్మ నిరూపణ ఎంతో రసభరితంగా, ఆసక్తికరంగా, శాబ్దిక జ్ఞానంతో అపారంగా ఉండి స్వానుభవం చూద్దామంటే మాత్రం శూన్యంగా కేవలం మాటల గారడీతో ఉండే అలాంటి వారి జ్ఞానం శుష్కమైనది. అలాంటి నిరూపణ వింటే లౌకిక పారలౌకిక అనుభవాలపై అసహ్యం కలుగుతుంది. కానీ పరమాత్మ యొక్క ఐక్య రూపత అనుభవంలోని మధురమైన రుచిని స్వయంగా అనుభవించిన వారే దీన్ని దర్శింపచేయగలరు. వేదాది శాస్త్రాల సంపూర్ణ జ్ఞానం ఉండి శిష్యులకు ప్రత్యక్ష అనుభవాన్ని ఇవ్వటంలో పూర్ణ అనుభవం కలిగి ఉన్న వారికే శిష్యులకు ఉపదేశించటానికి అధికారం ఉంటుంది. వారినే సద్గురువులు అనాలి. చూడండి, స్వయంగా స్వానుభవం లేని వారు శిష్యులకి ఏమి అనుభవం ఇవ్వగలరు? ఏ రకమైన ప్రత్యక్ష అనుభవం ఉండని వారిని సద్గురువు అని ఎన్నటికీ అనరాదు. శిష్యులతో సేవ చేయించుకోవాలన్న ఆలోచన స్వప్నంలో కూడా లేకుండా, పైగా శిష్యుల కోసం తమ దేహాన్ని వినియోగించాలన్న కోరిక ఉన్న వారినే సద్గురువులు అనాలని తెలుసుకోవాలి. శిష్యుడంటే పనికిమాలిన వాడు, గురువు అంటే ఏదో శ్రేష్ఠుల్లో అత్యంత శ్రేష్ఠుడు అన్న అహంకారం లేకుండా ఉన్నవారే నిజమైన కళ్యాణకారకులైన సద్గురువులు. శిష్యులు కూడా పూర్ణ బ్రహ్మే, అంటే తనకన్నా అల్పం మహత్తు కలవారు కాదు అని అంగీకరించి వారిని తమ బిడ్డల్లాగా ప్రేమించి వారి ద్వారా తమ ఉదర నిర్వహణ ఏర్పాటు జరగాలని ఆపేక్షించని వారే ఈ జగత్తులో పరమశ్రేష్ఠ సద్గురువులు. పరమ శాంతికి నిలయమై విద్వత్తు గురించిన అభిమానం లేకుండా చిన్న పెద్ద అన్న భేదభావం ఉండని వారే సద్గురువు అన్న పదానికి స్థానం. అలాంటి ఈ సద్గురువుకుండే సర్వసాధారణ లక్షణాలను నేను అనన్య శరణు అయి శ్రోతల కోసం ఏకత్రం చేసి క్లుప్తంగా చెప్పాను. సాయి దర్శనంతో ఎవరి కళ్ళు తృప్తి చెందుతాయో అలాంటి ఆ అదృష్టవంతులకి సద్గురు లక్షణాలు ఇంతకన్నా ఇంకా ఎక్కువగా నేను ఏం వర్ణించగలను? జన్మ జన్మలుగా సంపాదించిన పుణ్యం ఉండటం వల్లే ఈ సాయి సద్గురు పాదాలు మన చేతికి లభించాయి. తారుణ్యంలో ఆయన వద్ద ధనధాన్యాలు లేదా కుటుంబ పరివారము లేవు. ఎవరి మీద ఆధారపడి ఆయన జీవించలేదు. ఆయనకి ఇల్లు వాకిలి లేవు. కేవలం భయంకర మనోనిగ్రహము, పొగాకు, చిలిము ఇవే ఆయన సంగ్రహించి పెట్టుకున్నది. వయసు 18 వసంతాల్లో ఉండగానే ఆయన తన మనస్సుపై ఆధిపత్యాన్ని సంపాదించారు. ఏ రకమైన భయము ఎరుక్క ఆత్మస్వరూపంలో లీనమై ఆయన సదా ఏకాంతంలో ఉండేవారు. నేను భక్త పరాధీనుణ్ణి అన్న తమ వాగ్దానాన్ని భక్తులకు స్పష్టం చేసి చూపటం కోసం ఎక్కడెక్కడ భక్తుల ప్రేమ ఉందో ఆయా చోట్లలో ఆయన ఉండేవారు. ఓ సనాతన పరబ్రహ్మ, దీనులను ఉద్ధరించేవాడా, సదా ప్రసన్న వదనం కలవాడా, చైతన్యంతో పరిపూర్ణుడైన వాడా, భక్తుల ఆధీనంలో ఉండేవాడా, మీకు జయాకారాలు. మీ భక్తులకు మీ దర్శనాన్ని ప్రసాదించండి. ఈ సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు మొదలైన ద్వంద్వాల అతీతంగా ఉండే సగుణ నిర్గుణల రెండింట్లో ఉండే సర్వాన్ని చూడగలవాడా, అన్నింటికీ అతీతంగా ఉండే మీకు జయాకారాలు. మీ పట్ల భక్తి లేని వారికి మీ లీలలు తెలియవు. సంసారంలోని దుఃఖాన్ని, చింతలను పోగొట్టేవాడా, సంసారమనే ఏనుగును నశింపచేసేవాడా, ఆశ్రయించిన వారిని ప్రేమించేవాడా, వారి సంకటాలను దూరం చేసే సద్గురు రాజా, మీకు జయ ఆకారాలు. మీరు అవ్యక్తంలో సమరసులు అవటం వలన నిరాకారులైనారు. కానీ దేహత్యాగం చేశాక కూడా మీరు భక్తులకు శ్రేయస్సు కలిగించటమనే కార్యాన్ని ఆపలేదు. దేహదారులై ఉన్నప్పుడు మీరు ఏమేం చేసేవారో ఆ అనుభవమే మీరు అవ్యక్తంలో లీనమైన తరువాత కూడా మీ పట్ల భక్తి కలిగిన వారికి ఈ రోజుకి కూడా లభిస్తుంది. పామరున్నైన నేను నిమిత్తం చేసుకుని అజ్ఞానమనే రాత్రిని తరిమేయటానికి భక్తులను ఉద్ధరించటంలో సమర్థవంతమైన మీ చరిత్ర అనే సూర్యుణ్ణి
మీరే ప్రకటన చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. పరమేశ్వరుని అస్తిత్వం విషయంలో విశ్వాసం ఉండటం, పరమేశ్వరుడి పట్ల నిష్ఠ, ఆదరం ఉండటం, ఇవే భక్తుల హృదయాలనే ప్రమిదలు. అందులోని ఒత్తులను ప్రేమామృత ధారలతో, నూనెతో వెలిగించాలి. అప్పుడు చిన్మయ కాంతులు వెదజల్లే జ్యోతి ప్రకటమవుతుంది. ప్రేమ లేని శుష్క జ్ఞానం వల్ల ఎవరికి మాత్రం ఏమి ఉపయోగం? ప్రేమ లేకపోతే మనస్సుకు తృప్తి కలగదు. ప్రేమను విభజించలేము. ప్రేమ మహిమను ఎంతని వర్ణించను? దాని ముందు మిగతావన్నీ తుచ్చం. మన దగ్గర ఆహ్లాద సాగరంలో జారవిడితే, ప్రగాఢమైన ప్రేమ లేకపోతే శ్రవణము, పఠనము నిష్ఫలం అవుతాయి. ప్రేమ వద్దే భక్తి ఉంటుంది. అక్కడే ఎదను లాలించే పూర్తి శాంతి, విరక్తి ఉంటాయి. అక్కడే మన సమస్త సంపత్తితో పాటు షట్ సంపత్తి అంటే పరవళ్ళు తొక్కే భావం లేకుండా ప్రేమ ఉత్పన్నం కాదు. భావం ఉన్న చోటే భగవంతుడుంటాడని గుర్తు పెట్టుకోవాలి. భావం వద్దే పూర్ణ ప్రేమ ఉంటుంది. జీవితంలో జంఝుమారుతం సృష్టించే సంసార సాగరం దాటిపోవటానికి భావమే కారణం అవుతుంది. ఈ అత్యంత మధుర సుధారసవాహిని సాయి సచ్చరిత్ర గంగాజలంలాగా పవిత్రమైనది. దానిలోని కవితా రచనను సాయియే రచింపచేశారు. హేమాత్ కేవలం నిమిత్త మాత్రుడు. ఈ సాయి సచ్చరిత్రను వింటే శ్రోతలు, వక్త శాశ్వతంగా శుద్ధులవుతారు. పాపపుణ్యాలు నశించి వారిద్దరికీ శాశ్వత ముక్తి లభిస్తుంది. మనస్సును శుద్ధం చేసుకుని చక్కని మనోవృత్తితో ఈ చరిత్రను వినేవారికి మనస్సులోని వాంఛలన్నీ సదా నెరవేరుతాయి. గొప్ప శ్రద్ధతో, పూజ్యభావంతో ఈ సచ్చరిత్ర వింటే, సాయి నామస్మరణ చేస్తుంటే ఇంద్రియాలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవు. మహోద్ధృత కన్నీటి తుఫాన్ల సంసార సాగరాన్ని సహన శాంతి సహజంగా దాటిపోగలం. చాతకరూప భక్తుల పట్ల ఈ సాయి సచ్చరిత్ర కథనం జీవనమే. ఇది విన్న తరువాత శ్రోతలు దీనిని మననం చేయాలి. శ్రీ సాయి కారుణ్యాన్ని ప్రాప్తింపచేసుకోవాలి. అన్ని అవస్థలలోనూ సావధానులై శ్రోతలు దీన్ని వింటే వారి కర్మ బంధనాలు తెగిపోయి వారికి సహజంగా మళ్ళీ మళ్ళీ జన్మించటం నుంచి ముక్తి లభిస్తుంది. సరే, శ్రోతలు తమ మనస్సుల్లో కథ ఎప్పుడు ఆరంభిస్తారు అని అనుకుంటారేమో కనుక మొదట ప్రస్తావన చేసి వారి అస్వస్థతను తొలగిస్తాను. గత అధ్యాయంలో వైరము, రుణము, హత్యల నుండి ముక్తులవటం కోసం, చేసిన కర్మలను అనుభవించటం కోసం పునర్జన్మ తీసుకోవలసి ఉంటుందన్న విషయం గురించి వర్ణన ఉంది. భక్తులకు తమ పూర్వజన్మ లేదా కర్మలు గుర్తుండవు. కానీ మహాత్ములు అలాంటిదే ఇప్పుడు మరొకరు చెప్తాను. ఇచ్చు పుచ్చుకోవడాల్లోనూ సమస్త వ్యవహారాల్లోనూ మహాత్ములు గురువుని, దేవుణ్ణి స్మరిస్తే కర్మలు చేయటంలో సమర్థత ఉంటే మహాత్ములు స్వయంగా భక్తుల చింతలను దూరం చేస్తారు. నేను కర్మను మాత్రం చేస్తాను, దానికి ఫలితం ఇవ్వటంలో ఈశ్వరుడు, గురువు సమర్థులు అని దృఢ విశ్వాసమున్న వారికి కార్యం అవశ్యం సిద్ధిస్తుంది. మహాత్ములు అసలే కఠోరంగా, భీతిదాయకంగా కనిపిస్తారు. కానీ వారి హృదయాలలో ఏ లాభాన్ని ఆశించటి పన్నీరు తుషార తుంపరుల ప్రేమ ఉంటుంది. మనం మనస్సులో నిరీక్షణ వైశల్యాన్ని కొంచెం పెంచుకోవలసి ఉంటుంది. అప్పుడు చివరికి వాళ్ళు శ్రేయస్సు కలిగిస్తారు. సత్సంగ యోగం పడితే వేరే ఎవరైనా మన గురించి చెడు జరగాలని కోరుకున్నందువల్ల
లేదా మన దురదృష్టం వల్ల కలగబోయే యాతనలు, మానవ జీవితంలోని మాయ మమకారాలు అక్కడికక్కడే శరణవాలి. వారికి మన మనస్సులోని గుప్త ఇచ్ఛలను ప్రార్థనాపూర్వకంగా చెప్పాలి. అప్పుడు వారు మనస్సుకు నిశ్చితమైన తృప్తి కలిగిస్తారు. అల్పజ్ఞాన అహంకారం వల్ల మహాత్ముల మాటలను అనుమానించేవారు మొదట్లో నష్టపోతారు. కానీ వారి మనస్సులో అచంచల విశ్వాసం పెట్టుకుంటే వారికి చివరికి శ్రేయస్సు కలుగుతుంది. శుద్ధ మనసుతోనో లేదా అపరిశుద్ధ మనసుతోనో నిజమైన మహాత్ముల పాదాలు పట్టుకుంటే చివరికి మానవుల దుఃఖ దుఃఖోద్వేగాల సంసారం నుంచి ముక్తులవుతారు. మహాత్ములు ఔల అలౌకిక యోగ్యత అలాంటిది. దీనికి సంబంధించిన ప్రబోధాత్మకమైన కథను ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శ్రోతల మనస్సు ఆనంద చంద్రికలతో నిండిపోయి వక్తకు కూడా కథ చెప్పటంలో ఉల్లాసం కలుగుతుంది. అక్కల్కోట్లో ఉండే సపత్నేకర్ అనే పేరు గల వకీల్ అనుభవాన్ని వినండి. మనసు ఆనందిస్తుంది. అహోరాత్రులు వకీలు పరీక్షకు అధ్యయనం చేస్తున్న అతనికి షేవడే అనే పేరు గల మరొక వకీల్ కలిశాడు. వారు ఒకరినొకరు చదువు గురించి ప్రశ్నించుకున్నారు. ఇంతలో అక్కడికి మరో విద్యార్థి వచ్చాడు. అక్కడే ఓ గదిలో అందరూ కలిసి కూర్చున్నారు. ఎవరు ఎంత చదివారు అన్న విషయం తెలుసుకోవటానికి ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. తమ సందేహ నివృత్తి అయి మనసుకు శాంతి లభించాలని వారు తాము ఎక్కడ పొరపాటు చేశారో, ఎవరి సమాధానం సరిగ్గా వచ్చిందో చూసుకోసాగారు. అందులో చివరికి షేవడే సమాధానం తప్పయిందని విద్యార్థులంతా అన్నారు. వీడు పరీక్ష ఎలా పాస్ అవుతాడు? వీడి చదువంతా అసంపూర్ణంగా ఉంది. ఆ ప్రకారంగా మిత్రులు షేవడేని పరిహసించినా, తన చదువు సరిగ్గా ఉన్నా లేకపోయినా తాను పరీక్ష పాస్ అవటం ఖాయం అన్న నిశ్చయం అతనికి బాగా ఉంది. అతనిలా అన్నాడు: నేనొకవేళ సరిగ్గా చదవకపోయినా నా సాయిబాబా నన్ను పాస్ చేయిస్తారు. నేనెందుకు బాధపడాలి? ఈ మాటలు విని సపత్నేకర్కు ఆశ్చర్యం కలిగింది. షేవడేని ఒక పక్కకు తీసుకెళ్ళి ఇలా అడిగాడు: ఈ సాయిబాబా ఎవరు? ఆయన మీద నీకు సంపూర్ణ విశ్వాసం ఉందని ఆయన గురించి ఇంతగా నీవు చెప్తున్నావు కదా, ఆయన ఎక్కడుంటారు? దానికి జవాబుగా షేవడే అతనికి సాయిబాబా మహిమను వర్ణించాడు. మనస్ఫూర్తిగా తనకు ఆయన మీదున్న శ్రద్ధ గురించి చెప్పాడు. సుప్రసిద్ధ అహ్మద్ నగర్ జిల్లాలోని షిరిడీ గ్రామ మసీదులో ఒక ఫకీరుంటారు. ఆయన గొప్ప పేరున్న సత్పురుషులు. ఈ భూమి మీద మహాత్ములు అక్కడక్కడా ఉన్నారు. కానీ ఈ మహాత్ముల్ని కలిసే యోగం ఎంతో పుణ్యం ఉంటేనే తప్ప కేవల ప్రయత్నాలతో లభించదు. ఈ మహాత్ముడిపై సాయిబాబా నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఆయన చేసిందే అవుతుంది. వాక్కుతో అన్నదే అవుతుంది. కల్పాంతరంలో కూడా అది తప్పిపోదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఎంత ప్రయత్నించినా నేను పరీక్షలో పాస్ కానని, వచ్చే సంవత్సరం ఏ ప్రయత్నం చేయకపోయినా ఖచ్చితంగా నేను పాస్ అవుతానని నాకు ఆయన మాటిచ్చారు. ఆయనపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన మాటలు ఎన్నటికీ అబద్ధం కావు. అలా నా మనసుకి బాగా తెలుసు. సరే, ఇందులో ఆశ్చర్యమేముంది? ఈ పరీక్ష ఏమిటి? దీని తర్వాత పరీక్ష కూడా నేను పాస్ అవుతాను. అతని ఈ మాటలు సపత్నేకర్కి ఎంతో హాస్యాస్పదంగా, పనికిమాలిన శుష్క వచనాలుగా అనిపించాయి. సపట్నేకర్ అసలే అనుమానస్తుడు.
అతనికి మాటలు ఎలా నచ్చుతాయి అతనికి మాటలు ఎలా నచ్చుతాయి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే, అప్పుడేం జరిగిందో వినండి. కొద్ది రోజుల తరువాత షేవడే మాటలు నిజమన్న అనుభవం కలిగింది. వారిద్దరూ పరీక్ష పాస్ అయ్యారు. సపట్నేకర్ మనసుకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. 10 సంవత్సరాలు గడిచాయి. అతని మీద ఒక్కసారిగా దురదృష్టం విరుచుకుపడింది. సపట్నేకర్ నిరాశ చెందాడు. అతను స్తబ్దుడైపోయాడు. అతనికి ఉన్న ఒకే ఒక్క కొడుకు డిప్తీరియాతో 1913 సంవత్సరంలో మరణించాడు. అతనికి సంసారం అంటే ఎంతో అసహ్యం పుట్టింది. పండరీపురం, గాన్గాపురం మొదలైన తీర్థయాత్రలు చేశాడు. కానీ అతని మనసుకి శాంతి లభించలేదు. తరువాత అతను బ్రహ్మజ్ఞానాన్ని చెప్పే వేదాంతాల్లోని అంతిమ భాగం చదివాడు. ఆ ప్రకారంగా కొద్ది కాలం గడిచాక మనసు ఏదో రకమైన శాంతి కోసం ఎదురు చూస్తున్నప్పుడు అతనికి షేవడే వృత్తాంతం గుర్తొచ్చింది. షేవడేకి వకీలు పరీక్ష గురించిన నిశ్చయం, సాయి చరణాల్లో ఉన్న నిష్ఠ గుర్తొచ్చాయి. తను కూడా శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని అతని మనసు కనిపించింది. సపట్నేకర్ ఆ మహాత్ముడి దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. 1913 సంవత్సరంలో తన తమ్ముడితో కలిసి షిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. షేవడే గుర్తు రావడం అనేది కేవలం నిష. నిజానికి తమ చరణాలకు వందనం చేయించుకోవడానికి సాయిబాబానే అతన్ని పిలిపించుకున్నారు. శ్రద్ధగా వినండి. తమ్ముడు పండితరావుని తీసుకుని సపట్నేకర్ షిరిడీ బయలుదేరాడు. వారిద్దరూ షిరిడీ చేరుకున్నారు. వెంటనే శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దూరం నుంచే బాబా దర్శనమైంది. వాళ్ళు మనసులో ఎంతో సంతృష్టి చెందారు. అలా దూరం నుంచి కళ్ళు కలవగానే వాళ్ళు హడావిడిగా దగ్గరకెళ్ళి చేతులు జోడించి ఎదురుగా నిలబడ్డారు. ఇద్దరూ ఎంతో వినయంగా బాబాకి నమస్కరించి ఆయన చరణాలకు శుద్ధ భావంతో ప్రేమపూర్వకంగా కొబ్బరికాయను సమర్పించారు. సపట్నేకర్ బాబా చరణాల వద్ద కొబ్బరికాయను అర్పించగానే బాబా అతన్ని పక్కకు తప్పుకో, చల్హట్ అని విసుక్కున్నారు. సపట్నేకర్కి దిగులేసింది. ఎవరైనా బాబాకి తెలిసిన మనుషులున్నారేమో వెతకి బాబా ఇంతగా ఎందుకు కోపించారో అందులోని రహస్యాన్ని వాళ్ళని అడగాలని మనసులో అనుకున్నాడు. తమ దర్శనమిచ్చి సాధారణంగా ప్రసన్నంగా ఉండే ఆ బాబా మాటలను విని ఎంతో ఖిన్నుడై వ్యాకులంతో తల వేలాడేసుకొని వెనక్కి జరిగి కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏ భక్తులను అడగాలి? బాబా అలా మాట్లాడడంలోని ఉద్దేశం ఏమై ఉంటుందో ఎవరిని అడగాలి అనుకున్నాడు. అతని ఉద్దేశాన్ని చూసి ఎవరో అతని ప్రశ్నకి సమాధానం భాళా షింపే దగ్గర లభిస్తుందని చెప్పినప్పుడు సపట్నేకర్ అతని ఇల్లు వెతికి పట్టుకున్నాడు. అతను బాళాకి వృత్తాంతమంతా చెప్పి ఇలా అన్నాడు. బాబా చాలా కఠినంగా నన్ను విసుక్కున్నారు. మీరు నాతో పాటు వచ్చి ప్రశాంతంగా బాబా దర్శనం చేయించండి. బాబా మా మీద కోపగించకుండా కృపాదృష్టి పెట్టేలా చేయండి. బాళా దీనికి అంగీకరించాడు. సపట్నేకర్కి నిశ్చింత కలిగింది. బాబా ఫోటోని కొని తీసుకొచ్చాడు. సపట్నేకర్ బాళా షింపీతో కలిసి బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబా ఫోటోని తన చేతిలో పట్టుకొని బాబాకి విన్నవిస్తూ ఇలా అన్నాడు. దేవా, ఇది ఎవరి ఫోటో? అది చూచి బాబా సపట్నేకర్ వైపు వేలు పెట్టి చూపి ఇలా సమాధానమిచ్చారు. ఆ ఫోటో ఇతని స్నేహితుడిది అని బాబా మందహాస పారిజాత ప్రసూనాలు వెదజల్లారు. భక్తులందరూ నవ్వారు. బాబా పరిహాసంతో యార్ స్నేహితుడు అనే మాటను ఉపయోగించి అందరినీ నవ్వించడానికే అన్నప్పటికీ ఆ మాటలు ఆయన మనస్ఫూర్తిగా పూర్ణ అర్థంతో అన్నారు. వినోదంగా మాట్లాడటం బాబాకి అలవాటు. సపట్నేకర్పై ఆయన నిజంగా కోపగించలేదు. చల్హట్ అన్న మాట పైకి అన్న మాటే. అప్పుడు బాబాని, బాబా, దీనికి అర్థమేమిటో చెప్పండి అని వెంటనే సపట్నేకర్తో వెళ్ళు,
వెంటనే వెళ్ళి దర్శనం చేసుకో అన్నాడు. సపట్నేకర్ నమస్కరించగానే చల్హట్ అన్న మాటలు మళ్ళీ అతని చెవిన పడ్డాయి. అదే మునపటి చల్హట్. ఇప్పటికీ నన్ను వెంటాడుతోంది. ఇప్పుడేం దారి అన్న సందేహం పెద్ద సందేహం వచ్చింది సపట్నేకర్కి. అప్పుడు వాళ్ళిద్దరూ బాబా ఎదుట చేతులు జోడించి నిలబడ్డారు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని బాబా ఆజ్ఞాపించారు. దానికి వాళ్ళిద్దరూ వినయపూర్వకంగా ఇలా అన్నారు: స్వామి సమర్థ, మీ ఆజ్ఞను ఎవరూ ఎప్పటికీ ఉల్లంఘించలేరు. ఇక పామరులమైన మేమెంత? ఇప్పుడే మేము వెళ్ళిపోతాం. మీరు ఎంతో ఉదారులని విని మేము మీ దర్శనానికి వచ్చాం. అయితే చల్హట్ అన్న మాటతో మాకు సత్కారం అయింది. ఇదేమి చిత్రమో మాకు తెలియడం లేదు అని తరువాత బాబా మీద తరువాత మా మీద కృపాదృష్టి ఉంచండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మళ్ళీ మాకు మీ దర్శనం కావాలి అని అభయాన్ని అడిగారు. సరే, ఎంత విద్వాంసుడైనా కానీ బాబా మనోగతాన్ని మాత్రం తెలుసుకోలేరు. కనుక వచ్చిన ఆజ్ఞను శిరసావహించి సపట్నేకర్, అతని సోదరుడు ఇద్దరూ తమ బసకి వెళ్ళిపోయారు. తమ ప్రథమ దర్శనం అలా అయిందని వారిద్దరూ ఎంతో నిరాశ చెందారు. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళు తమ ఊరికి వెళ్ళిపోయారు. తరువాత మరో సంవత్సరం గడిచింది. అయినా సపట్నేకర్ మనసు స్థిరం కాలేదు. మళ్ళీ గాన్గాపూర్ యాత్ర చేశాడు. అయితే మనసులో మరింత అగ్నిశిలలు ఎగిశాయి. అప్పుడు విశ్రాంతి కోసం అతను తన తండ్రి దగ్గరికి మాడేగాంకి వెళ్ళాడు. చివరికి కాశీ వెళ్ళాలని అనుకున్నాడు. అప్పుడు కాశీకి వెళ్ళడానికి 2 రోజులే మిగిలి ఉంది. అప్పుడే అతని భార్యకి ఓ కల వచ్చింది. దాంతో కాశీ ప్రయాణం అలాగే ఆగిపోయింది. ఆ కల ఎంత చిత్రమైనదంటే దానిలోని విశేషం చెప్తాను. శ్రోతలు వినేందుకు సిద్ధం కండి. పక్క మీద నిద్రలేస్తున్నప్పుడు ఆమెకు స్వప్నం వచ్చింది. నేను బిందె తీసుకొని లకడ్ శా బావి దగ్గరికి వెళ్ళాను. అక్కడ వేప చెట్టు క్రింద తలకి ఓ గుడ్డ కట్టుకొని ఉన్న ఓ ఫకీరు నా దగ్గరకు వచ్చాడు. ఎంతో మృదువైన స్వరంతో, అమ్మాయి, ఊరికే ఎందుకు కష్టపడుతున్నావు? నేను నీ బిందెను స్వచ్ఛమైన నీటితో నింపిస్తాను. నాకు అతన్ని చూసి భయమేసింది. ఖాళీ బిందె తీసుకొని నేను ఇంటికి తిరుగుముఖం పట్టాను. కానీ ఫకీరు నా వెనకే వచ్చాడు. ఇంతలో మెలకువ వచ్చింది. భార్యకొచ్చిన కల గురించి విని సపట్నేకర్ షిరిడీ మళ్ళీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. మరుక్షణం ఆ భార్యాభర్తలిద్దరూ బయలుదేరి మర్నాడు షిరిడీ గ్రామం చేరుకున్నారు. చేరుకోగానే మసీదుకు వెళ్ళారు. అప్పుడు బాబా లేండీబాగ్కి వెళ్ళారు. బాబా తిరిగి వచ్చే వరకు వాళ్ళిద్దరూ ఎదురు చూస్తూ అక్కడే కూర్చుండిపోయారు. ఇంతలో బాబా తిరిగి వచ్చారు. కలలో ఏ మూర్తిని చూసిందో అదే ఆపాదమస్తకం అచ్చు గుద్దినట్లుండటం చూసి ఆ స్త్రీ ఆశ్చర్యచకితురాలైంది. ఆమె కన్నార్పకుండా ఆయన అలాగే చూస్తుండిపోయింది. బాబా కాళ్ళు కడుక్కున్నాక ఆ స్త్రీ బాబా దర్శనం చేసుకోవడానికి వెళ్ళింది. సాయి చరణాలకు నమస్కరించి ఆయన వైపే తదేకంగా చూస్తూ కూర్చుంది. ఆమె సాత్వికతను చూసి సాయి మనసుకి ఆనందమనిపించింది. ఆయన ఆ స్త్రీ వ్యధను నివారించే కథను మెల్లగా చెప్పటం మొదలుపెట్టారు. అది తమ నియమానుసారం బాబా అక్కడున్న 3వ వ్యక్తితో తమ బాధను పూర్తిగా సవిస్తరంగా ప్రేమపూర్వకంగా వివరించసాగారు. అసలు నిజానికి ఆ స్త్రీకి చెందిన ఆ కథను ఆ స్త్రీకే చెప్పవలసి ఉంది. కానీ ఆమె ఎదురుగా 3వ వారికి చెప్పేటప్పుడు ఆ స్త్రీ దాన్ని ఎంతో శ్రద్ధగా విన్నది. నా చేయి, కడుపు, నడుము ఎన్నో రోజుల నుంచి విపరీతంగా నొప్పి పెడుతున్నాయి. మందులు వాడి వాడి నేను అలసిపోయాను. బాధ మాత్రం ఏమీ తగ్గలేదు. మందులు తిని నేను విసిగిపోయాను. కానీ ఏమాత్రం గుణం కనపడలేదు. కానీ ఇప్పుడు ఇంతకీ నాకు ఆశ్చర్యం కలిగించేదేమిటంటే ఆ బాధ ఒక్కసారిగా ఎలా పోయింది అని ఆ కథను ఆ స్త్రీ పేరైనా ఉచ్చరించకుండా 3వ వారికి చెప్పారు బాబా. కానీ ఈ కథంతా ఆ స్త్రీకి సంబంధించినదే. ఆమెదే. తరువాత 1-2 నెలలు గడిచాక
ఆమె తన గురించి ఏ ఏ వ్యధల గురించి చెప్పారో ఆ బాధలన్నీ ఆమె పూర్తిగా నయమయ్యాయి. అప్పుడు ఆమెకు తన మనసులోని కోరిక నెరవేరిందన్న నిశ్చయం కలిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని ఇటువంటి సపట్నేకర్ బాబా దర్శనానికి ఇటువైపు సపట్నేకర్ బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబా మునుపటిలాగే చల్హట్ అని అతన్ని సత్కరించారు. సపట్నేకర్ మనసులో ఆలోచించసాగాడు. నా తప్పేమిటో నాకు తెలియడం లేదు. బాబా ఎప్పుడు నన్నే ఎందుకు విసుక్కుంటున్నారు? నేను నమస్కరిస్తే ఆయన ఒకటే మాట అంటున్నారు. గత జన్మలో నేనేదో మహా పాపం చేసుంటాను. దానివల్లే ఆయన నా మీదే కోపిస్తున్నారు. ఇతరులతో నా ఎదుటే ఎంతో ప్రేమగా ఉంటున్నారు. అలా చూస్తే ప్రొద్దున సాయంత్రం జనులు బాబా దగ్గర సదా కాంతి జలపాతాల దీపావళి అనుభవం పొందుతారు. నా మొహాన ఈ చల్హట్ ఎందుకు? ఎక్కడో నా కర్మ చేజారిపోయి నా చేత అధర్మాచరణ జరిగి ఉండొచ్చు. ఎన్నో పాపాలను నేను మూటకట్టుకొని ఉండి ఉంటాను. అందుకే బాబాకి నా మీద కృప కలగడం లేదేమో. మొదట్లో నేను బాబా విషయంలో పిచ్చివాడిలా వాదించి అనుమానాలు పెట్టుకున్నాను. అందుకే బాబా ఈ ఉపాయంతో నన్ను తమ దగ్గరకు లాక్కున్నారని అనిపిస్తోంది. సపట్నేకర్ బాబా అనుగ్రహం తనపై వర్షించేంత వరకు బాబాపైనే మనసు స్థిరం చేసి గుండెల నిండా నింపుకున్న శాంతితో షిరిడీలోనే ఉండాలి అని నిశ్చయించుకున్నాడు. 3 రకాల దుఃఖ దావానలతో పీడించబడుతూ సాయి దర్శనానికై అలమటించేవారు తమ మనసులకి తృప్తి కలగకుండా నిరాశతో షిరిడీ నుంచి తిరిగి వెళ్ళగలరా? అలా వెళ్ళేవాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా? సపట్నేకర్ ఆ రోజు ఎంతో వ్యాకులం చెంది నిరాశపడ్డాడు. అతనికి అన్న పానీయాలు రుచించలేదు. ఎక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. నిద్ర పట్టక మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ కళ్ళు తెరుచుకొని అలా పడి ఉన్నాడు. ఇతరులెవరూ దగ్గరలో లేకుండా బాబా ఒంటరిగా ఆసనం మీద కూర్చొని ఉన్న సమయం చూచుకొని బాబా పాదాలు పట్టుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు. వెంటనే అతని నిశ్చయం ఫలించింది. పాదాలపై శిరస్సు పెట్టగానే బాబా ఆనంద సాగరాలను సృష్టించగల తమ చేతిని అతని తలపై పెట్టారు. తరువాత సపట్నేకర్ బాబా పాదాలను నొక్కుతూ కూర్చున్నాడు. ఇంతలో గొర్రెలు కాచుకునే ఓ శూద్రజాతికి చెందిన స్త్రీ వచ్చి వెంటనే బాబా నడుము పిసకసాగింది. ఎప్పటిలాగే బాబా ఆమెకు కథ చెప్పటం మొదలుపెట్టారు. సపట్నేకర్ అది శ్రద్ధగా వినసాగాడు. ఆ మాటల చమత్కారం ఏమిటంటే అదంతా అక్షరాలా తన కథే. ఆ స్త్రీ ఊకొడుతున్నప్పటికీ సపట్నేకర్ ఆశ్చర్యభరితుడై తన కథనే తను వింటూ కూర్చున్నాడు. అతని మనసుకి ఎంతో విస్మయం కలిగింది. అదొక వ్యాపారి కథ, కానీ ప్రస్తుతం అది తన కథే. అందులో మరణించిన తన కొడుకు మృతి గురించి ఉంది. ఒకానొక దగ్గర బంధువు కథ చెప్పినట్లు అలా అతను పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరిగినదంతా సవిస్తరంగా ఆయన చెప్పారు. బాబా ఆ స్త్రీకి ఆ కథ చెప్తున్నారు. కానీ ఆమెకి ఆ కథతో ఎలాంటి సంబంధమూ లేదు. అది ఓ తండ్రి కొడుకు గాథ. విషయం కేవలం ఆ ఇద్దరిదే. అలా తన కథను సాయిబాబా నోటి నుంచి విన్న సపట్నేకర్ మనసుకి ఎంతో చిత్రమనిపించింది. బాబా చరణాలపై అతనికి గౌరవం మరింతగా పెరిగింది. అతనికి ఎంతో కుతూహలంగా అనిపించింది. అరచేతిలో ఉసిరికాయల బాబాకి ఇదంతా ఎలా తెలుసు? స్వయంగా పరబ్రహ్మతో ఏకరూపులై ఉండే ఆయనకి జగత్తంతా తన కుటుంబంగానే అనిపిస్తుంది. అంతేకాదు ఆయన స్వయంగా జగత్తుగా అయి నటిస్తారు. సాయిబాబా లక్షణం అదే. సాయిబాబా సాక్షాత్తు ఏకాత్మత అవతారం.
ఆయనకు తమ పర భేదాలు ఎందుకుంటాయి? ఆయన స్వయంగా సవిస్తరంగా జగద్రూపంతో వ్యాపించి ఉంటారు. పరమాత్మతో తాదాత్మ్యం చెందిన వారికి అన్యత్వ భావన ఎక్కడుంది? ఆకాశానికి రంగు లేదా బురద అంటున్నట్లు అలా ద్రష్ట దర్శనం దృశ్యంలోని భేదం వారికి కనిపించదు. ఆ ప్రకారంగా బాబా సర్వజ్ఞులు అని సపట్నేకర్ మనసులో ముద్రించుకోగానే బాబా అతనితో ఏమన్నారో సజ్జన శ్రోతలు వినాలి. సపట్నేకర్ వైపు చెయ్యి చూపుతూ ఆశ్చర్యం గొలిపేలా బాబా ఇలా అన్నారు. నేను ఇతని కొడుకును చంపానా? అలా అని ఇతను నా మీద నేరం మోపుతున్నాడు. అరే, నేను లోకుల పిల్లల్ని చంపేవాణ్ణా? ఇతను ఎందుకు మసీదుకొచ్చి ఏడుస్తున్నాడు? సరే, నేనిప్పుడే అతని కొడుకుని అతని కడుపులో పడేస్తాను. ఈ స్త్రీకి మరణించిన ఆమె రామదాసు పేరు గల కొడుకుని తిరిగి ఇచ్చినట్లు ఇతని కొడుకును అతని కడుపులో తిరిగి పెడతాను అని. అది విని సపట్నేకర్ బాబా వైపు కళ్ళప్పగించి అలా చూస్తూ కూర్చుండిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा